హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీఎస్ ఇంటర్ రిజల్ట్స్ సంబంధించి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మనకు ఒక డేట్ అయితే అనౌన్స్మెంట్ చేయడం అయితే జరిగింది టీఎస్బీఐ నుంచి. ఈ డేట్ రోజు తప్పకుండా మీకు రిజల్ట్స్ అయితే వస్తున్నాయని చెప్పేసి మనకి క్లారిటీ ఇన్ఫర్మేషన్ అనేది టీఎస్బీఐ మనకైతే అందించింది. మీ అందరికీ ఆ డేట్ ఏంటిది, ఎప్పుడు రిజల్ట్స్ రిలీజ్ అవుతున్నాయి, అలానే క్లారిటీగా మీకు ఏమన్నా ఇక్కడ క్వశ్చన్ యాడింగ్, మార్క్స్ యాడింగ్ ఏవైతే పేపర్లు ఉన్నాయో ఆ పేపర్లు ఏవేంటివి, వీటన్నిటి గురించి మొత్తం నేను క్లారిటీ ఇన్ఫర్మేషన్ అనేది మనకు టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. మీకు మార్క్స్ యాడింగ్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి, అలానే ఏ సబ్జెక్ట్లో మార్క్స్ యాడ్ అవుతున్నాయి, ఎన్ని మార్క్స్ యాడ్ అవుతున్నాయి అని చెప్పేసి మీకు ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కింద మీకు ఏదైతే డిస్క్రిప్షన్లో లింక్ ఉందో మీరు పోయి త్వరగా వెళ్ళితే ఆ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే మీకు అక్కడ ప్రతి ఒక్క అప్డేట్ కూడా దొరుకుతుంది అనమాట. ఇక్కడ మార్క్స్ యాడింగ్ గురించి అయితే ఓకే. ఇక్కడ మనం మరి కాస్త ఆలస్యం చేయకుండా అసలు రిజల్ట్స్ అనేవి ఎప్పుడు వస్తున్నాయి, ఎగ్జాక్ట్గా మనకి రిజల్ట్ ఏ రోజు విడుదల చేస్తుంది, అలానే ఇక్కడ మార్క్స్ యాడింగ్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి అవుతున్నాయా, సెకండ్ ఇయర్ వాళ్ళకి అవుతున్నాయా, అలానే ఎవరెవరికి యాడ్ అవుతాయి, వీటన్నిటి గురించి మనం క్లారిటీగా అయితే తెలుసుకుందాం. ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలు అయితే మనకైతే ముగిశాయి. ఇప్పటికే కొన్ని పేపర్లు అయితే వాల్యుయేషన్ కూడా ప్రారంభమైంది. అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, పేపర్ వాల్యుయేషన్ అనేది ఆల్రెడీ ప్రక్రియ మొత్తం కంప్లీట్ అయిపోయిందనమాట. ఈసారి ఆల్రెడీ ఎప్పుడో చేసేశారు. అయితే ఇక్కడ మీరు చూసుకుంటే 4వ వారంలో ఫలితాలు విడుదల చేయాలని విద్యాశాఖ అధికారులు అయితే భావిస్తున్నారు. మనకి విద్యాశాఖ మంత్రి మనకి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమంటున్నారంటే 4వ వారం, ఏప్రిల్ 4వ వారం అంటే మీరు చూసుకుంటే 28, 29వ తారీఖు లోపు రిజల్ట్స్ అయితే రిలీజ్ చేయాలి అని చెప్తున్నారు. ఎందుకంటే మేలో మనకి ఎంసెట్ ఉందన్నమాట. ఎప్పుడైనా మనకి ఎంసెట్ తర్వాత ఎంసెట్ రిజల్ట్ వచ్చిన ఒక వారం రోజులకి మనకి ఇంటర్ ఫలితాలు వచ్చాయి. కానీ ఈసారి అలా చేయట్లేదు అనమాట. ఎందుకో తెలియదు కానీ ఈసారి అయితే ఎంసెట్కి ముందే రిజల్ట్స్ ఇవ్వాలి అని చెప్పేసి మనకైతే ఇక్కడ చూస్తున్నారనమాట. అక్కడ తర్వాత ఇక్కడ 2-3 రోజుల ముందుగానే రిజల్ట్స్ ఇవ్వాలని ఏడాది దగ్గర మనకి 10 లక్షల మంది రైతులు అయితే ఇంటర్ హాజరయ్యారని చెప్పేసి మనకైతే తెలుస్తుంది. అయితే ఇక్కడ చూసుకుంటే 10 లక్షల మంది ఇక్కడ చూసుకున్నారు కదా, 10 లక్షల మంది ఇంటర్ స్టూడెంట్స్ అయితే హాజరయ్యారు, అంటే ఎగ్జామ్స్కి అయితే అటెండ్ అయ్యారని చెప్పి చెప్తున్నారు. ఈసారి పాస్ పర్సంటేజ్లు కూడా మనకైతే కొన్ని రోజులు విడుదల చేస్తారు. విడుదల చేయగానే తప్పకుండా మీకు వీడియో చేసి నేను అందిస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. జై హింద్.